తెలుగు మాసాల్లో మూడవదైన జ్యేష్ఠ మాసం కేవలం ఎండల తీవ్రతకే కాదు, మన పాపాలను భస్మం చేసి అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే దైవిక శక్తులకు నిలయం. పురాణాల ప్రకారం ఈ మాసం సాక్షాత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతికరమైనది. రామాయణంలో శ్రీరామచంద్రుడు మన హనుమంతుడిని తొలిసారిగా కలుసుకున్నది కూడా ఈ పవిత్ర జ్యేష్ఠ మాసంలోనే. ఈ మాసంలో వచ్చే దశపాపహర దశమి నాడు గంగానది భూమిపైకి అవతరించింది. ఆ రోజున చేసే స్నానం, దానాల వల్ల మనిషి చేసిన 10 రకాల భయంకరమైన పాపాలు క్షణంలో తొలగిపోతాయి. అలాగే ఈ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి నాడు కనీసం బొట్టు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండి పేదలకు విసనకర్రలు, గొడుగులు, జలదానం చేస్తే ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల పుణ్యఫలం ఒక్కరోజే మీ సొంతం కావడం ఖాయం. ఇక జ్యేష్ఠ పౌర్ణమి నాడు మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు. ఇంతటి మహిమాన్వితమైన మాసంలో లక్ష్మీనారాయణులను పూజించి మీ చేతనైన దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని మూటకట్టుకోండి.